ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमान भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की। हरि हरि बोल। So thank you very much to all of you coming here. ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో టుడే వెరీ పవర్ఫుల్ డే. హరే కృష్ణ. కొంచెం జస్ట్ కొంచెం. Fourth chapter, 24, 25. It's very deep slokas in spiritual aspects. Okay. Very deep and very deep. Even one spiritual person, how to manage spiritual world and material world. భౌతికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా యాక్షన్స్ ఎలా చేయాలి. ఇట్స్ వెరీ 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 లైక్ చెప్పాలంటే ఒక ఆర్ట్ లాగా చేయొచ్చు. భౌతికంగా ఉంటూనే స్పిరిచువల్ గా ఎలా చేయాలి. ఇట్స్ వెరీ టఫ్ అండ్ వెరీ ఈజీ. వెరీ టఫ్ అని ఎలా అంటున్నానంటే భౌతికమైన వ్యక్తి వెరీ టఫ్, స్పిరిచువల్ పర్సన్ వెరీ ఈజీ. వెన్ యూ ఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, మీరు ఎప్పుడైతే కృష్ణ చైతన్యవంతులుగా ఉంటారో మీరు చేస్తున్న ప్రతి యాక్షన్స్ లో ఉండేటువంటి ప్రతిఫలాన్ని అది మనల్ని బాధర్ చేస్తుందా లేదా, మనల్ని కష్టపడుతుందా లేదా అని ఆలోచిస్తూ చేస్తారు. అదే భౌతికమైన వ్యక్తి అసలు అటువైపు ఆలోచించి కూడా ఆలోచించారు. అసలు ఏదైనా ఒక పని చేస్తే దానికి రియాక్షన్ వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేయాలి. అది చేసుకుంటూ వెళ్ళిపోదాం, మన ఇంద్రియాన్ని ఎంజాయ్ చేయించుకుంటూ వెళ్ళిపోదాం ఎవ్రీ మినిట్. ఇప్పుడు లైక్ చూడు, సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఈ వాతావరణం అంతా స్పిరిచువలైజ్డ్ గా ఉంది. హరినామ సంకీర్తన్, భాగవత శ్రవణ, భగవద్గీత శ్రవణ. ఈ గేట్ బయట దాటిన తర్వాత ఆపోజిట్ నేను ఎప్పుడు ఇక్కడ కూర్చుంటూ అక్కడ చూస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా, అక్కడ ఎప్పుడు స్మోక్ చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో అనే విషయాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేయాలి. ఇంద్రియాలు ఏ విధంగా ఎంజాయ్ చేయించుకోవాలి, ఏ విధంగా దాన్ని అదే వాళ్ళు యాక్చువల్ గా అనుకుంటారు దాన్ని ఎంజాయ్ అనుకుంటారు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, లైక్ ఏదైనా తప్పులు చేయడం దాన్ని ఎంజాయ్ అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళకి తెలియదు. భౌతికంగా మామూలుగా జీవిస్తేనే దాని నుంచి చాలా కష్టమైన రియాక్షన్స్ వస్తాయి. అలాంటి ఇలాంటి పాపిష్టి భూమికి మనం చేస్తే పర్టికులర్ గా ఇంకా ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే ఏ లివర్ ఫెయిల్ అవుతుంది, దాని నుంచి ఆ లివర్ ఫెయిల్ అవుతుంటే యూరినల్ బ్యాగ్ ఉంటుంది అంటారు. అంటే యూరిన్ కూడా సరిగ్గా పోకుండా ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ నెలలో తగ్గిస్తారు. ఆ బ్యాగ్ చేసుకుని బ్రతికున్నంత కాలం, డబ్బులు ఉన్నంత కాలం స్మోక్ చేసుకుంటూ తిరుగుతుంది. చేయంగా ఏమవుతుంది, లివర్ ఫెయిల్ అయిపోతుంది. లివర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ సిస్టమ్ అంతా పాడైపోతుంది. యూరినల్ సిస్టమ్ అంతా పాడైపోయిన తర్వాత ఏం చేస్తారు, వాడికి బ్రతకాలి, ఇంట్లో వాళ్ళ కోసం ఆడ కోసం బ్రతకాలి, జీవించాలి. అప్పుడు ఏం చేస్తాడు, మెల్ల ఒక 5 minutes యూరిన్ పోసుకునే బ్యాగ్, యూరిన్ పోసుకునే ప్లేస్ కి వెళ్ళి మనం ఉండగలుగుతాం. మనం బాత్రూమ్ లో నివసిస్తారా? అట్లాంటిది ఆ యూరిన్ బ్యాగ్ మెల్ల వేసుకుని చేత్తో పట్టుకుని తిరుగుతూ ఉండాలి అటు ఇటు. ఎందుకంటే బతకాలి, చచ్చినట్టు బతకాలి. అంటే దాని నుంచి వచ్చేటువంటి సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా అర్థం చేసుకోలేదు. ఇవాడు మూర్ఖుడని అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 24 బ్రహ్మార్పణం బ్రహ్మహారిర్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇన్నిసార్లు బ్రహ్మ బ్రహ్మ అని ఉంది కదా. బ్రహ్మదేవుడి కోసం సంబంధించిన శ్లోకం ఏమో కృష్ణుడు ఏంటి బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారు అంటారు. వాళ్ళందరూ దేవతలు అని చెప్పారు కదా ప్రీవియస్ శ్లోకస్ లో. బ్రహ్మ అంటే ఆధ్యాత్మికమైన తత్వం, బ్రహ్మ అంటే స్పిరిచువల్ ప్లేస్, బ్రహ్మం అంటే ఆహుతి. అంటే సందర్భాన్ని బట్టి మారుతూ వస్తుంది. బ్రహ్మ అంటే ఆధ్యాత్మికమైన స్వభావం,
అర్పణ అంటే ప్రధానం, బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే భగవంతుడి యొక్క కాంతి విరచిల్లుతున్నటువంటి ప్లేస్ బ్రహ్మం అంటారు. అంటే ఆ స్పిరిచువల్ ఆ లైటింగ్ ప్లేస్ బ్రహ్మం అంటారు. అంతేగాని బ్రహ్మదేవుడు అని కాదు. ఈ శ్లోకం మీనింగ్ ఎవరైతే భౌతిక వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే, అందుకే కృష్ణ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్జునకి. ఈవెన్ ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని గ్రాస్ప్ చేసే వ్యక్తి కూడా అంత ప్యూరిటీగా ఉండాలి. ఎప్పుడైతే కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారో శాస్త్రాన్ని, దాన్ని తీసుకునే వ్యక్తి కూడా ఆ స్థాయిలో ఉండాలి. అందుకని ఋషులు మహర్షులు కూడా చాలా కాలం వాళ్ళ డిసైబుల్స్ ని ట్రైన్ చేసి శాస్త్రం ఇచ్చేవాళ్ళు కాదు, ఈ పరమ దివ్య మహాజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. సర్వీస్ చేయించుకుని హంబుల్ చేసి గురువు పట్ల అభిజాన కృపని వాళ్ళు తీసుకుని సర్వీస్ చేసి వాళ్ళ కృపని వాళ్ళ మీదకి ఇచ్చి, వాళ్ళు సంపాదించినటువంటి తపస్సంపదని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్యూరిఫై చేసి అప్పుడు శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కలియుగంలో చాలా తక్కువ టైం ఉంది. ఇందాక కూడా అనుకున్నాం ఎవరో జపం చేయాలంటే నాకు టైం లేదు, శాస్త్రం అంటే నాకు టైం లేదు, టైం ఉండదు, ఏ చేయడానికి టైం ఉండదు. ఇంకా అలాంటిది గురువుకి చేయాలంటే ఇంకెందుకు టైం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మానవ జన్మ యొక్క ఉన్నతి తెలుసుకుంటే ఒక్క నిమిషం నుంచి ఒక్క చోట నుంచి మానవ జన్మ వచ్చింది అంటేనే చాలా ఉన్నతం. అసలు దీన్ని ఎంత మిస్యూజ్ చేస్తామంటే, యానిమల్స్ ఏదైతే జంతువులు పక్షులు ఏదైతే ఉన్నాయో అవే మనం చేస్తాం. వాట్స్ డిఫరెన్స్? మనకి వాటికి ఏం డిఫరెన్స్ అనేది? ఏకాదశి అంటే ఏకాదశి వ్రతం అంటే వాళ్ళంటే అవునా ఇది తప్పు చేసినట్టు. ఏకాదశి అంటే కూడా తెలియని పరిస్థితుల్లో భౌతిక ప్రపంచం ఉంది. మినిమం మనం చేయవలసినటువంటి కృతులు ఇవన్నీ, ఇవి కూడా మనం చేయకపోతే మినిమం సూపర్ కాదు, మినిమం. హరిదాస్ ఠాకూర్ ఎవ్రీడే 3 lakhs నామం చేశారు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కీర్తన స్వరూపాలు చెప్తారు. హరిదాస్ ఠాకూర్ ఆయన లీలా చదువుతుంటే ఆయన బ్రహ్మదేవుడి స్వరూపం. హరిదాస్ ఠాకూర్ ఒకసారి బ్రహ్మ విమోహన్ లీలలో భగవంతుని పట్ల చేసినటువంటి అపరాధానికి అర్థం చేసుకోండి బాగా, దేవతలకి కూడా తప్పలేదు పనిష్మెంట్స్. దేవతలకి కూడా భగవత్ అపరాధం చేస్తే తప్పలేదు. హరిదాస్ ఠాకూర్ ఎవరో తెలుసా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు భగవంతుడు నీ అఫెక్ట్ చేసినందుకు, అపరాధం చేసినందుకు బ్రహ్మ విమోహన్ లీలలో భగవంతుని గుర్తించకుండా ఏదో కొద్దిగా కష్టపెట్టినందుకు ఆయనకి నెక్స్ట్ మానవ జన్మ ఏమొచ్చింది? ముస్లిం శరీరం వచ్చింది. ఏం శరీరం వచ్చింది? భక్తికి అనుకూలించినటువంటి శరీరం వచ్చింది. కృష్ణనామాన్ని జపించడానికి వీలైనటువంటి శరీరం వచ్చింది. ఆయన జపం చేస్తుంటే ఆయన ఆయన ముస్లిం వాళ్ళందరూ అపోజ్ చేస్తూ ఉండేవారు. నువ్వు ఎందుకు పురాణం చదువుతున్నా, ఎందుకు నువ్వు హరే కృష్ణ చేస్తున్నా, మీరు ఏదైనా చేయండి హరే కృష్ణ తప్ప మీరు ఏం చదవమని చెబుతాను. కానీ మనకు అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, దేవతలకి కూడా తప్పలేదు అపరాధాలు చేస్తే. అలాంటిది మానవ మాత్రం మనకి ఎలాంటి పనిష్మెంట్స్ వస్తాయి ఆలోచించుకోవాలి. అందుకే లైక్ అర్జునకి ఆయన చెప్తారు, కృష్ణ చైతన్యం సంపూర్ణంగా నిమగ్నమైన మానవుడు భగవద్ధామ నిస్సందేహంగా పొందుతాడు. అంటే నువ్వు చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్ గా భగవంతుని ప్రీత్యార్థం చేస్తే నీకు 100% ఎత్తు వస్తుంది. దాంట్లో చిన్న డాట్ కూడా లేదు. ఎవరన్నా వచ్చి నిన్ను అఫెండ్ చేసినా, ఎవరన్నా వచ్చి నిన్ను కష్టపెట్టినా, ఎవరన్నా వచ్చి నిన్ను బాధించినా, ఏం చేసినా నువ్వు నిన్న చెప్పుకున్నా మనం స్థితప్రజ్ఞుడిగా ఉంటావు కాబట్టి నీకు ముక్తి 100% వస్తుంది. దాంట్లో ఎలాంటి ఇది లేదన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణ భక్తుడు స్వీకరించేది, అర్పించేది. కృష్ణ భక్తుడు తీసుకునేది, ఇచ్చేది, రెండు ఎటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. అంటే నీకు చూసేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, భౌతికమైన వ్యక్తి భౌతికంగా చూస్తాడు, అతను స్వీకరించేదాన్ని, ఇచ్చేదాన్ని. కానీ మన స్పిరిచువల్ పర్సన్ ఎలా ఉంటారంటే
ఇచ్చేది ప్రసాదం ఇస్తారు, తీసుకునేది ప్రసాదం స్వీకరిస్తారు. ఆ డిఫరెన్స్ భౌతికమైన వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమవుతుంది, ఎప్పటికీ భౌతికమైన వ్యక్తికి అర్థం కాదు. అందుకనే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో బ్రహ్మార్పణం బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం సమాధి. ఈ రెండు బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలు ఏంటంటే పూర్తిగా ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో భక్తులు ఎప్పుడు కూడా కంప్లీట్ గా స్పిరిచువలైజ్డ్ గా ఉంటాడు. ఇతన్ని అర్థం చేసుకోవడం సామాన్యమైన వ్యక్తుల కాదు, భక్తుని అర్థం చేసుకోవడం సామాన్యమైన వ్యక్తుల కాదు. అందుకనే భక్తుని అర్థం చేసుకోవడం కంటే చూసి నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకుని ఇతను టెస్ట్ చేయాలి అది చాలా తప్పు. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో ఎప్పుడు ఒక భక్తుడు మనకు అర్థమవుతారంటే ఎప్పుడైతే కాన్సిక్వెన్సెస్ టెరిబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అతనికి ఎప్పుడైనా టెరిబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అతను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు, అతను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనకి తెలుస్తుంది స్పిరిచువల్ పర్సన్ కి మెటీరియల్ డిఫరెన్స్. అందుకే అర్జునకి కృష్ణ ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే కురుక్షేత్ర రణరంగంలో ఉందో ఆయన చెప్తున్నాడు. యజ్ఞం అంటే ఈ సందర్భంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే భౌతికమైన వ్యక్తి యజ్ఞం చేయడాన్ని ఏ విధంగా, ఒక స్పిరిచువల్ పర్సన్ యజ్ఞం ఎలా చేస్తారు, ఒక భౌతిక వ్యక్తి యజ్ఞం ఎలా చేస్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే 24 and 25 దైవమేవాపరేజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాజ్ఞవపరేజ్ఞం యజ్ఞేనైవే పుజుహాతి. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు, మరికొందరు పరబ్రహ్మముని అగ్ని హోమమును చేయరు. ఇక్కడ ఏం చెప్తారంటే యోగులు యజ్ఞం చేయరు, ఈ రెండు గుర్తు పెట్టుకోండి. యోగులు యజ్ఞం, యోగులు యజ్ఞం ఏంటంటే దగ్గర అర్జున ఇస్ ద మొట్టమొదటి యోగి. కృష్ణ ఇక ప్రభుపాద డిస్క్రిప్షన్ రాస్తారు, ఎవరైతే కృష్ణుని ప్రీత్యార్థమే చేస్తారో ఆయన నిజమా ప్రథమ శ్రేణి యోగి. ప్రథమ శ్రేణి యోగి ఎవరు? అర్జున. ఆయన అడుగుతారు, ఈ శ్లోకం కోట్ చేస్తున్నప్పుడు అర్జున వెంటనే ఆయన వైపులో చూస్తారు. ఇక్కడేం అడగరు, అర్జున ఏం అడగరు అని కృష్ణుని వైపు అర్జున చూస్తారు. మీరేంటి యజ్ఞం అంటున్నారు, హోమం అంటున్నారు, అసూసీయం అంటున్నారు, నేను ఎక్కడున్నాను? అర్జున ఎక్కడున్నాడు? బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాడు, కురుక్షేత్రంలో ఉన్నాడు. ఆయన అర్థమవుతుందా? యుద్ధం చేయడానికి గాంధీవ పట్టుకున్నాడు. వద్దు అనే సందిగ్ధంలో గాంధీవ పట్టుకుని రథం మీద యుద్ధానికి సన్నిధులే ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడు? కృష్ణ బ్రహ్మార్పణం బ్రహ్మ విఘ్నో బ్రహ్మరాహుతం బ్రహ్మైవ దేవగంతవ్యం. అంటే యజ్ఞం చేయడానికి సన్నిధులు చేస్తున్నాడు. ఇక్కడేమి హోమం లేదు, ఇక్కడేమి హోమం లేదు, అన్నింటి యజ్ఞానికి ప్రేరేపిస్తున్నారు మీరు అని అతని దగ్గర చూస్తాడు. అతని భావాన్ని గ్రహించినటువంటి కృష్ణుడు యోగి అంటే ఎవరో చెప్తున్నాడు. ఈ బోర్డు మీద చూసి మీకు అర్థమవుతుంది, ఒక భౌతికమైన వ్యక్తి మెటీరియల్ గా చూస్తారు. 4 ఇటుకలు, దాంట్లో ఉండేటువంటి ఫైర్ అగ్ని, దాంట్లో అసూలు ఇవ్వడానికి ఒక గరిటి, అసూలు ఇవ్వడానికి ఆవు నెయ్యి, మినుములు, కందులు, సంథింగ్ రాసవన్నీ పెట్టుకుంటారు భౌతిక వ్యక్తి. స్పిరిచువల్ పర్సన్ ఎలా ఉంటారు? అది కూడా యుద్ధమే అని చెప్తున్నారు, అది కూడా యజ్ఞమే, అది కూడా హోమమే. ఆయనలో చెప్తారు కృష్ణ, అర్జున నువ్వు కూడా యజ్ఞం చేస్తున్నావయ్యా, నేను యజ్ఞం చేస్తున్నా ఎలా అంటారు? నీ గాంధీ ఈక్వల్ టు స్పూన్, యజ్ఞంలో అసలు ఇచ్చేటువంటి నీ యొక్క బిల్లు, యజ్ఞంలో పోసేటువంటి అశుద్ధి గరిటి, నువ్వు ఇచ్చేటువంటి అసలు ఎవరో తెలుసా? నువ్వు పోసేటువంటి నెయ్యి ఏంటో తెలుసా? కౌరవులు. నువ్వు పోసేటువంటి ఆవు నెయ్యి ఎవరో తెలుసా? అసలు ఎవరో తెలుసా? కౌరవులు. ఎవరు? ఇది కూడా యజ్ఞమయ్యా
ఆ యజ్ఞ హోమం ఏంటో తెలుసా? ధర్మక్షేత్ర కురుక్షేత్ర రణరంగ స్థల. ఆ ప్లేస్ ఏంటి? ఆ యజ్ఞం అంతా కూడా ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్ర రణరంగానంతా ఒక యజ్ఞం లాగా, అతని విల్లుని గరిటిలాగా, అసువుల్ని కౌరవులాగా డిస్క్రైబ్ చేస్తూ అర్జునుని ఇన్స్పైర్ చేస్తున్నారు కృష్ణ. భౌతికమైన వ్యక్తి, ఆధ్యాత్మికమైన వ్యక్తి ఇద్దరు ఎవరు సంతృప్తి కోసం చేయాలి? భౌతికమైన వ్యక్తి దేవతలను సంతృప్తి పరచడానికి చేస్తాడు. ఎందుకంటే గణపతి హోమం అని సంథింగ్ లైక్ ఏదో హోమస్ ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవతలు సంతృప్తి పరుస్తారు. దేవతలకు డ్యూటీ ఏంటి? దేవతలకు డ్యూటీ ఏంటి? వరాలు ఇవ్వడం. దేవతలకు డ్యూటీ ఏంటంటే అసలు తీసుకుని, ఇప్పుడు మీరు పంచాయతీకి పన్ను కడతారు, పంచాయతీకి లేదంటే మున్సిపాలిటీకి పన్ను కడతారు. ఎవరో వస్తారు, ఒక ఆయన వచ్చి పన్ను కట్టించుకుంటారు. పన్ను కట్టించుకుంటే ఆ పన్ను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. ఆయన ఏం చేస్తారు? వెంటనే ఆ పన్ను తీసుకెళ్ళి GHMC మున్సిపాలిటీ ట్రెజరీలో దాన్ని డిపాజిట్ చేస్తారు. అంతే కదా. గుంటూరు మున్సిపాలిటీలో ఒక ట్రెజరీ ఉంటుంది, బ్యాంక్. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాంక్ లో ఈయన కలెక్ట్ చేసిన మనీ అంతా డిపాజిట్ చేస్తారు. ఆ గుంటూరు మున్సిపాలిటీ యొక్క ట్రెజరీ నుంచి ఏపీ స్టేట్ ట్రెజరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా? ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరైతే ఈ యజ్ఞంలో స్వీకరించినట్టు అసోస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏంటి? ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరైతే అతను ఎనర్జీ పొందుతున్నాడో, ఎవరైతే ఫండ్స్ తీసుకుంటున్నాడో అక్కడికైనా మళ్ళీ పంపించాలి. అట్లయితే మీకు అలాంటప్పుడు మనకేం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? సాక్షాత్తు విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞం చేయొచ్చు కదా. ఇక్కడ ఆయన సంతృప్తి కోసమే, ఇక్కడ ఆయన సంతృప్తి కోసమే. అలాగే సంతృప్తి పరచడం నాకు ఇష్టం లేదన్నా అనుకో, ఇంద్రుడు లాగా పది జన్మ తీసుకోవాలి, బ్రహ్మదేవ లాగా హరిదాస్ ఠాకూర్ జన్మ తీసుకోవాలి. అంత ఈజీ కాదు. ఎవరైనా భగవంతుని అపాయింట్ చేస్తే, భగవంతుని అర్థం చేసుకోకుండా అపరాధరహితంగా చూస్తే బ్రహ్మదేవుడికి తప్పలేదు, ఇంద్రుడికి తప్పలేదు. ఇంద్రుడు గోవర్ధన లీలాగా విపరీతంగా కష్టపడతారు, కృష్ణుడు కష్టపడతారు, అక్కడ భక్తులు కష్టపడతారు. కృష్ణుడు చాలా కోపం వస్తుంది. సంథింగ్ కొన్ని మేఘాలను పిలుస్తారు, సంవర్ధన మేఘాలను పిలుస్తారు, విపరీత వాన కురిపిస్తారు. అక్కడ ఉండేటువంటి గోకులంలో ఉండేటువంటి బీభత్సం చేస్తారు. దాని కృష్ణ చాలా కోపం వస్తుంది. బ్రహ్మ విమోహనలో అందరినీ అపహరించి ఒక క్షణ మాత్ర కృష్ణుని సంశయానికి గురి చేస్తారు బ్రహ్మదేవ్. ఆయనకి తప్పలా. అంటే బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ. మనం ఏ యజ్ఞం చేస్తే భగవంతుడు సంతృప్తి పడతారనే ఒక మినిమం కాన్షియస్ తో మనం యాక్షన్స్ చేయాలి ఎప్పుడు కూడా. ఎలా కృష్ణుని సంతృప్తి పరచాలి, ఏ యజ్ఞం చేస్తూ భగవంతుని సంతృప్తి పరచాలి. యజ్ఞం అంటే మీరు అనుకున్నట్టు ఇందాక చెప్పారు కదా, భౌతిక వ్యక్తి నేను యజ్ఞం చేస్తానంటే నామ జప యజ్ఞం చేస్తున్నాను. ఎన్ని రోజులు జపం చేస్తున్నావు అంటే 16 రోజులు నామ జప యజ్ఞం చేస్తున్నాను. నేను ఒక యజ్ఞం చేసేంత ముందు హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? భగవద్గీత పఠన యజ్ఞం చేయడం, ఇది కూడా యజ్ఞమే. కానీ భౌతిక వ్యక్తి యజ్ఞం అంటే అనుకుంటాడు 4 రాళ్ళు, 4 పుల్లలు, ఒక ఫైర్, ఇది యజ్ఞంగా భావిస్తాడు. యజ్ఞం చేస్తున్నావా అని ఎక్కడ చేస్తాడు? బ్రహ్మదేవ భగవంతుని గుర్తించలేనటువంటి అజ్ఞానంతో చేస్తాడు. అలా చేయదు. అందుకనే శాస్త్రంలో చాలా డీప్ గా కోట్ చేశారు. అర్జున చేసేటువంటి ఆ రణరంగానంతా అర్జునకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా చెప్తారు. ఇదంతా కూడా బ్యాటిల్ ఫీల్డ్ అంతా యజ్ఞము, నీ యొక్క ఇల్లు కోసేటువంటి గాంధీవా అంతా అసువులు, కౌరవులందరూ అసువులుగా భావించి యజ్ఞం చేయాలి. అది కూడా ఎవరి సంతృప్తి కోసం? లాభ నష్ట జయ అపజయ కోసం కాదు. ఇంతకు ముందు ప్రీవియస్ శ్లోకాలు చెప్పుకున్నాం. ఎవరి సంతృప్తి కోసం? కృష్ణ నా ప్రీతి అర్థమే చేయి. నేను రాజ్యం పొందుతాననే భావంతో కాకుండా నా ప్రీతి అర్థమే చేయి. అలా చేశారు కాబట్టి మొట్టమొదటి ప్రథమ యోగిగా పరిగణింపబడ్డారు ఎవరు? అర్జున. అందుకే ఎండా శ్లోకాలు ఉంటది తర్వాత చెప్పుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఈ 2 శ్లోకాలు కోట్ చేయబడ్డాయి. మనం ఏ యజ్ఞం చేసినప్పటికీ
విష్ణు ప్రీత్యార్థమై చేయాలి. ఇక్కడి నుంచి కాన్సెప్ట్ మారుతుంది. సో రేపు డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఎవరికి డౌట్స్? ఇందిరా ఏకాదశి మహామహోత్సవాకి హరి హరి బోల్. సో ఇవాళ ఇందిరా ఏకాదశి. ఏకాదశి ఎందుకు చేయాలి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఇప్పుడు అనుకున్నాం కదా, ఏకాదశి ఎవరికి ఇష్టం? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి చేయాలి. భగవంతుని సంతృప్తి పరచడానికే ఒక భక్తుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భక్తుడు ఎప్పుడు దానిలో ఉండేటువంటి ప్రతిఫలం కోసం. నేనైతే నాకు నిజంగా చెప్పిన, నేను ఒక 3 years ఏకాదశి చేసినప్పుడు అసలు ఏకాదశి చేస్తే నాకు అర్థమయ్యేది కదా. అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క మహత్యం ఉందన్నమాట. అది నేను చదివండి. నాకు ఈ మధ్యన గౌడీ మఠంలోకి వచ్చినాక రీసెంట్ గా బుక్ దొరికింది. రీసెంట్ గా మీన్స్ ఒక 1.5 years బ్యాక్ దొరికింది. ఇంతకు ముందు ఒక 15 years బ్యాక్ ఎందుకు చేస్తున్నాడో తెలియదు. మా సార్ చెప్పారు అంతే. గ్రెయిన్స్ వర్జించుకున్నారు అంతే. అసలు ఏకాదశి చేస్తే ఏకాదశి ఉంటుంది, ఏకాదశికి ప్రతిఫలం ఉంటుంది. భక్తులు ఇప్పుడు ఆశించరు. ఇందిరా ఏకాదశి ఇంకా మహత్యం ఏంటంటే, ఇంద్రసేన మహారాజు ఉంటారు, రాజుగారు ఉంటారు. ఆయన చాలా సౌభాగ్యవంతులుగా చాలా ఆనందంగా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు నారదముని అటు వెళ్తూ ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా కూడా కృష్ణ ధర్మరాజు చెప్తూ ఉంటారు. ఎందుకు ఏకాదశి యుధిష్ఠిరుడు చెప్తా ఉంటారు. కృష్ణ ఏకాదశి యొక్క ప్రతి మహత్యాన్ని అర్జునకి చెప్పరు, ధర్మరాజుకి చెప్తారు. ఎందుకంటే ధర్మరాజు ఆచరిస్తే మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు. అందుకని చెప్పి ధర్మరాజుకి చెప్తా ఉంటారు. కానీ భగవద్గీత ధర్మరాజుని చూస్ చేసుకోవచ్చు, అర్జునాన్ని చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ఒకసారి ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఏకాదశి ధర్మరాజు గారిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ స్టోరీని కోట్ చేస్తారు అన్నమాట. ఇంద్రసేన మహారాజు చాలా నీట్ గా ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ చేస్తారు. ధర్మ పరివర్తనంగా జీవిస్తూ ఉంటారు. నారదముని ఒకసారి సంకీర్తన చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ ఇంద్రసేన మహారాజు గారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయనకి ఉచితాసనం ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా మన ఆచార్య దాన్ని మనం ఏం చేస్తాం? కాళ్ళ దగ్గర కూర్చుంటామా? హరే కృష్ణ చెప్తాం, ప్రణామం అర్పిస్తాం. సార్ రండి సార్ కూర్చోండి అని చెప్పి మనం లేచి వాళ్ళ గౌరవాన్ని అర్పిస్తాం. అయితే నారదముని రాగానే అదే చేస్తారన్నమాట. అయితే నారదముని రావడానికి ముందు యమలోకం వెళ్తారు. యమలోకం వెళ్తే అక్కడ ఈ ఇంద్రసేన మహారాజు గారి తండ్రి యమలోకంలో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏదో కొద్దిపాటి చిన్న అపరాధాలు చేస్తూ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు అది చూసి ఇంద్రసేన మహారాజు గారు ఎంతో సౌభాగ్యంతో ఉన్నాం కదా, ఇట్లా మీ తండ్రి గారు నరకంలో ఉన్నారు అని చెప్తారు. అయ్యా మనం ఏం చేయమంటారు? ఈ ఇందిరా ఏకాదశిని నిష్ఠతో చేసి ఈరోజు రాత్రి జాగరణ చేసి ఈ వ్రతాన్నంతా చక్కగా చేసి మళ్ళీ ఏకాదశి గడియలు గడిస్తున్న సమయంలో స్నానాన్ని ఆచరించి ద్వాదశిలో ప్రసాదాన్నంతా అందరికి బ్రాహ్మణాకి వైష్ణవుకి అందరికీ అర్పించి భగవంతుని సంతృప్తిపరిచి మీరు ఈ ద్వాదశిని బ్రేక్ చేయండి, ఏకాదశిని బ్రేక్ చేయండి అని చెప్తారు. సో ఇదంతా బాగుంది, ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇలా చేస్తారు. ఎవరు? ఇంద్రసేన మహారాజు చేస్తారు. చేసిన వాళ్ళ తండ్రి గారు ఆ నరకంలో ఉండేటువంటి, అంటే ఈ ఏకాదశి యొక్క మహత్యం ఏంటంటే మన పితృదేవతలు ఏదో తెలిసి చేసినటువంటి అపరాధాల రాహిత్యంగా నరకాన్ని అనుభవిస్తే వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు. అందుకంటే ఒక విశుద్ధ భక్తుడు ఉంటే ఇంట్లో 7 generations అంతా గోటు గోలోకుండా 7 ఆగే ముందుకు ఉండేటువంటి 7 generations పైకి. అందుకనే భక్తుడిని ఎంకరేజ్ చేయాలి. భక్తులు ఉంటే నువ్వు ఎలాగో భక్తి చేయలేక నరకంలోనో ఎక్కడెక్కడో కుట్టలో ఏడుస్తూ ఉంటావు. అలాంటి భక్తుని అట్లీస్ట్ నువ్వు ఎంకరేజ్ చేస్తే నువ్వు చేస్తున్న పాపపుణ్యం కూడా ఏదో విధంగా భక్తుడి యొక్క పుణ్య కార్యంలో వెళ్ళిపోతుంది. తండ్రికి ఏదో తెలియజేసిన అపరాధంతో యమలోకంలో ఉంటే ఒక భక్తుడి ద్వారా మళ్ళీ నారద మహర్షి దేవర్షి ద్వారా ఇంద్రసేన మహారాజుకి తెలిసి ఆయన నరకంలోంచి విముక్తి వైకుంఠం. అందుకనే భక్తుడు అంటే అంత చిన్న విషయం ఏం కాదు. భక్తుడు అంటే నామాస పెట్టుకుని అంత ఈజీగా నువ్వు చేయి. ఒకసారి ఎప్పుడు ఎవరన్నారు ఏముంది అక్కడ, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేయి, నువ్వు చేయండి. ఇది కఠినమైన తపస్సు.
అంత ఈజీ కాదు. భౌతికంగా అంటే సార్ కూడా చెప్తున్నారు, నెక్స్ట్ మార్నింగ్ ఈ క్లాస్ వింటున్నప్పుడు సార్ చెప్తున్నారు, ఈ కోర్స్ చెప్తున్నప్పుడు మా సార్ చెప్తున్నారు, గురువు యొక్క బాడీ అంట స్పిరిచువల్ బాడీ అంట, ఆధ్యాత్మికమైనటువంటి శరీరం అంట. భౌతికమైన వ్యక్తి యొక్క శరీరం భౌతికంగా ఉంటుందట. అంటే వీటితో పంచభూతాలు ఏర్పడతాయి. అదే గురువు యొక్క బాడీ ఎలా ఉంటుంది? స్పిరిచువల్ బాడీ అంట. అది భౌతికంగా మనం ఎప్పుడు చూడకూడదు గురువుని. అందుకని గురువుని సామాన్య వ్యక్తిగా భావించకూడదు అని కోరుంటారు. ఎర్లీ మార్నింగ్ 10 o'clock, మార్నింగ్ 4:30 10 offenses ఉంటాయి, 10 అపరాధాలు ఉంటాయి. దాంట్లో ఆధ్యాత్మికమైన గురువు ఆదేశాలను ఉల్లంఘించకూడదు, గురువుని సామాన్య వ్యక్తిగా భావించకూడదని ఒక అఫెన్స్ అన్నమాట. అలా సామాన్య వ్యక్తిగా భావించడం అపరాధం. గురువుని భౌతికమైన వ్యక్తిగా ఎటర్నల్ గా చూడటం, ఎక్స్టర్నల్ గా చూడటం, అంటే ఒక వ్యక్తి అల్లు ఇలా చూడటం కూడా తప్పే, అపరాధం. స్పిరిచువల్ సోల్, ఆధ్యాత్మికమైన శరీరం అంతే. ఆచార్య ఎప్పుడైనా మనం చూస్తున్నప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటే హరిదాస్ ఠాకూర్ చూస్తేనే మాత్రమే భక్తులు అయిపోయేవారు. హరిదాస్ ఠాకూర్ ఆ జపం పవర్ కాదు, ఒక విశుద్ధ భక్తులు చూస్తేనే మనలో ఉన్నటువంటి పాపహరించింది, మనలో ఉన్నటువంటి ఆ కల్మశాన్ని నాశనం భస్మీపటం. అందుకే స్పిరిచువల్ పర్సన్స్ ఎప్పుడు కూడా భౌతికమైన వ్యక్తులుగా భావించకూడదు, భౌతికంగా చూడకూడదు. మనం ఎప్పుడు స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా మనం ఉండడానికి ట్రై చేయాలి. మన ఆచార్య సరస్సు ఎప్పుడు కూడా, ఇప్పుడు భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ ఉన్నారు, ఆయన ధోతి వేసుకున్నాను, నేను ధోతి వేసుకున్నాను. చూడండి, కావాలంటే కృష్ణుడి కూడా చూడండి, కృష్ణుడి చేతులు నాగోరం చేతులు, కృష్ణుడి కావాలంటే నాగోరం కావాలి, కృష్ణ రాష్ట్రంలో చేశారు, నీకు రాష్ట్రంలో చేస్తారు. ఈ అపరాధం అనేది మానవుడి యొక్క బాడీలో జీర్ణించిపోయింది, భగవంతుని అసైన్ చేస్తున్నాడు. ఇంకా గురువుని సామాన్య వ్యక్తిగా చూడటంలో అందుకనే ఎప్పుడు అది చూడకూడదు, ఎప్పుడు అది చూడకూడదు. ఆ భావనస్ కూడా ఉండకూడదు, భౌతిక వ్యక్తిలాగా భావనస్ కూడా ఉండకూడదు. స్పిరిచువల్ అంటే స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన బాడీస్ చూడాలి. అలా చూస్తున్నప్పుడు అతని యొక్క వర్డ్స్ మన హార్ట్ లోకి ఫైర్ మీన్స్ సాక్రిఫైస్. ఎప్పుడు సాక్రిఫైస్ వస్తాయి? సాక్రిఫైస్ మీన్స్ త్యాగ. ఎప్పుడే ఆ కౌరవుల్ని విల్లులో ఉండేటువంటి బాణంలో ఉండేటువంటి ద్వారా అసువులు ఇస్తాడు అర్జున, వాళ్ళందరూ ఏమవుతారు? కృష్ణుడు ప్రీత్యర్థమే కౌరవులందరినీ చంపుతారు. అందుకే వాళ్ళందరూ ఏమవుతారు? ముక్తికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు? డీప్ సైన్స్ ఇది. ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీగా మీరు ఎన్నోసార్లు చాలా కావాలంటే చూడొచ్చు. భౌతిక వ్యక్తి భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఎందుకు కోట్ చేస్తారు చెప్తున్నా, ఎందుకు కోట్ చేస్తారు చెప్తున్నా. మాక్సిమం పీపుల్ 98.9% ఎలా కోట్ చేస్తారంటే, అన్నం తినేటప్పుడు ఈ శ్లోకం చదివి ఇలా 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 అనండి అనిపించండి అని చెప్తారు. అంతవరకే వాళ్ళకి వచ్చింది. లైక్ ఈ స్పిరిచువల్ పర్సన్ దీంట్లో ఉండేటువంటి సారాంశం ఎక్స్ప్లెయిన్. మీకు కావాలంటే చూడండి, వేదాస్లో పండితాస్ అందరూ, బ్రాహ్మణాస్ అందరూ ఈ శ్లోకం చదివి అన్నం రైస్ పెట్టుకుంటారు కదా, రైస్ పెట్టుకున్నప్పుడు ఈ శ్లోకం చదివి ఇలా ఇలా 3 సార్లు అని నీళ్ళు వచ్చి తెలిసి బ్రహ్మార్పణ అని చెప్పి ఇస్తారు. అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పారు. వాళ్ళ సార్ ఏం చెప్తారంటే, ఇది ఇలా అనిపించాలి, కృష్ణ తీసుకుంటారు. వాళ్ళు ఏ ఫీల్ అవుతారంటే కొత్త లైఫ్ చేసినాక ఫీల్ అవుతారు. వాళ్ళ పొట్టని ఏమనుకుంటారు? యజ్ఞహోమం అనుకుంటారు. దాంట్లో ఆ రైస్ అసువుగా భావిస్తారు. స్పిరిచువల్ పర్సన్ ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రం తను చేసే ప్రతి యాక్షన్ ని, ప్రతి కర్మాన్ని యజ్ఞంగా భావిస్తారు. ఆ యజ్ఞాన్ని ఏంటి? యజ్ఞ యొక్క సారాంశం ఏంటి? కృష్ణుని సంతృప్తి పరచడం. అందుకే భగవద్గీత డీప్ సైన్స్. ఈ సైన్స్ అర్థం చేసుకోవాలంటే కొంచెం టెక్నికల్ గా ఆలోచించాలి. సమ్టైమ్స్ టెక్నికల్ గా ఆలోచిస్తేనే గీత అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ భగవద్గీత ఆచార్య శ్రీ ప్రభుపాద కీ. హరి హరే హరే కృష్ణ. రాధా కృష్ణ जुगला किशोरा